ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గుత్తి వంకాయని ఇలా ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిపోయినవి తీసేసుకుందాము. ఇందులోనే మనం 2 పెద్ద సైజు ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకుంటాను. కూడా కొంచెం ఫ్రై అయినవి తీసేసుకుందాము. ఎక్కువ ఫ్రై అవసరం లేదు, కొంచెం ఫ్రై అవుతే చాలు. 2 పెద్ద సైజు టమాటాలు వేసుకున్నాను. ఈ టమాటాలు కూడా వేగిపోయినాయి, ఇవి కూడా తీసేసుకుందాం. ఇవి మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇందులో చెక్క, లవంగం, ఈ పువ్వు వేసుకుని ఫ్రై చేసుకుందాము. కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం మిక్సీ కొట్టుకున్నాం కదా, ఆనియన్ టమాటా పేస్ట్ని వేసేసుకున్నాము. ఈ పేస్ట్ ఉడుకుతుంది కదా, ఇందులో పసుపు, కారం, తగినంత సాల్ట్, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఇవన్నీ వేసుకుని మనం ఫ్రై చేసుకున్నాము. ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ పోసుకుందాం. 1 గ్లాసు. ఇప్పుడు కరివేపాకు వేసుకొని కొంచెం సేపు మరగనిద్దాము వాటర్ని. ఇప్పుడు ఇందులో మనం వేపుకున్న వంకాయలు వేసేసుకుందాము. మూత పెట్టుకుని ఉడికించుకుందాం. గుత్తి వంకాయ కూర రెడీ. కొత్తిమీర వేసుకుని దింపేసుకుందాం, ఆఫ్ చేసేసుకుందాం.